ప్రభునందు ప్రియులారా, మన జీవితాల్లో ఆ జోహెలెతు అనే ఆ సర్పములుండు స్థలం అనే బండ ఏమవ్వాలా? పగలాల. 3 విషయాలు చెప్పాను. యేసు ప్రభు శిలువ మీద మరణించినప్పుడు బండలు పగిలాయి. దాని అర్థం ఏంటంటే మనలో ఉన్న రాతి బండ ఏమవ్వాలా? పగలాలి. రెండవది ఓరేబు బండ పగలాలంటే దురాశ అనే బండ పగలాలి. మూడవది జోహెలెతు అనగా సర్పములు తిరిగే బండ, సర్పములు తిరిగే స్థలం. ఎప్పుడైతే ఇలాంటి అనుభవం మనలో ఉంటుందో, అలాంటి బండలు దేవుని వాక్యం అనే శక్తి ద్వారా మనం బద్దలు కొట్టబడతామో, లేదా దేవుని వాక్యము ద్వారా మన జీవితాల్లో అసాధారణమైన అద్భుతాలు మనం పొందుకుంటామో, దేవుని నడిపింపును మనం చూస్తాం. మన జీవితాలు అద్భుతాలు దేవుడు చేస్తాడు, ఆశ్చర్యకారాలు జరిగిస్తాడు. ఈరోజు నువ్వు ఏ ఉద్దేశంతో అయితే దేవుని సన్నిధిలో కూర్చున్నావో ఆ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతో కాలంగా ఏ ప్రార్థన కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ అవసరత కోసం అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ అవసరతను తీర్చగలిగే దేవుడు నీ దేవుడు.